ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అనిగో గిట్నే నేర్పిస్తారు కదా వాళ్ళ స్కూళ్ళల్లో. అయితే గా ఉత్తరప్రదేశ్లో కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం ఏ ఫర్ అఖిలేష్ యాదవ్, బి ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సి ఫర్ చౌదరి చరణ్ సింగ్, డి ఫర్ డింపుల్ యాదవ్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అని గిట్లా చదువులకు సంబంధం లేని పదాలు నేర్పిస్తున్నారు పిల్లగాళ్లకు. కావాలంటే మీరే చూసినా పోర్రి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కు అందరు నేర్చుకున్న ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని కాకుండా ఏ ఫర్ అఖిలేష్ యాదవ్, సి ఫర్ చౌదరి చరణ్ సింగ్, డి ఫర్ డింపుల్ యాదవ్ అని నేర్పుతుండు. యూపీ రాష్ట్రం సహరన్పూర్ కాడ నడుస్తుంది ఇట్లా. మరి ఇదేమన్నా ప్రైవేట్ బడా, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు నడిపిస్తున్న పార్టీ బడా అని అంటే అదేం కాదట, సర్కార్ బడే. వీళ్ళంతా సర్కార్ బడిలో చదివే పిల్లలే. కాకపోతే యూపీ అధికార భాజపా పార్టీ వాళ్ళు తీసుకుందామని చూసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తేందుకు ఈ రకంగా పీడీఏ అని పేరు పెట్టి సమాజ్వాదీ పార్టీ లీడర్లే సార్లు, టీచర్లై పిల్లగాళ్లకు రాజకీయ వనమాలు దిద్దిస్తున్నారట. ఇంతకు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఈ పీడీఏ అంటే ఏంది అంటే 50 మంది కంటే తక్కువ పిల్లగాలున్న సర్కార్ బళ్లను మూసేసి ఆ పిల్లగాలను పట్టుకపోయి పక్కూర్లలో ఉండే వేరే బళ్లలో కలిపేయాలని అట. అంటే సొంతూర్లలో ఉండే బడిని బంద్ పెట్టి పక్కూర్లకు పిల్లగాలను పంపే ఆలోచన అన్నట్టు. ఈ నిర్ణయం నచ్చని ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ వాళ్ళు పీడీఏ పేరు మీద, అంటే పిచ్చిడా దళిత్ అల్పసంఖ్యాక్ పేరు మీద ఏ బడులైతే బంద్ పెట్టాలని చూస్తున్నారో అదే బడులలో పీడీఏ బోర్డులు పెట్టి ఈ రకంగా ఏ ఫర్ అఖిలేష్, డి ఫర్ డింపుల్ అని నేర్పిస్తున్నారు. ఇక మరి ఇట్లా చేసుడు మంచి పద్ధతినా? మీ పార్టీ నాయకుల పేర్లు నేర్పుడేంది పిల్లగాళ్లకు? చెప్తే ఇదివరకు లెక్కనే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని గట్లా నేర్పియొచ్చు కదా అని సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ సార్ను పార్లమెంట్ కాడ ఆపి అడిగితే తప్పేముంది బ్రదర్, ఏ ఫర్ యాపిల్ అని ఎందుకు నేర్చుకోవాలి, వేరేది ఎందుకు నేర్చుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు. ఈ ముచ్చట మీద పెద్ద దుమారమే నడుస్తుంది యూపీ అంతటా. ఎక్కడికక్కడ పీడీఏ స్కూల్ నడిపిస్తున్న సమాజ్వాదీ లీడర్ల మీద కేసులు పెడుతున్నారు పోలీసు వాళ్ళు. కేసుల ముచ్చటేమో కానీ ఆవులు కొట్లాడుకొని లేగల కాలీర కొట్టినట్టు పార్టీల పంచాయతీ చేయబట్టి పొరగాల చదువులు ఆగం కాబట్టి ఇప్పుడు వాళ్ళు మరిగా ఏ ఫర్ యాపిల్ అని యాది పెట్టుకోవాలనా, ఏ ఫర్ అఖిలేష్ యాదవ్ అని గుర్తు పెట్టుకోవాలనా అన్నట్టు ఇప్పటికైతే బంద్ చేద్దాం అనుకున్న బడులను మళ్ళా మున్పటోళ్ళనే నడిపిస్తున్నామని ప్రకటించారు యూపీ సర్కార్ వాళ్ళు. మొత్తానికైతే యూపీ రాజకీయాలు వాళ్ళు నేర్చుకునే పిల్లగాళ్ళకు కూడా గట్టిగానే వంట పడుతున్నాయి.